వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నీ టాపిక్. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రయోగించిన దిమాగీ నక్సల్స్ అనే పదం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తుంది. అది మేధావులపై చేసిన దాడా లేక దేశద్రోహ శక్తులపై హెచ్చరిక? సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్న దిమాగీ నక్సల్స్ పార్టీ పేజీల వెనక అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఎర్రకోట వేదికగా చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ప్రసంగంలో ఆయన ప్రస్తావించిన దిమాగీ నక్సల్స్ అనే సరికొత్త పదం ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యంత హాట్ టాపిక్ గా రూపాంతరం చెందింది. దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడించిన సాయుధ మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు పూర్తిగా అంతమైపోయిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే సాయుధ పోరాటం ముగిసినప్పటికీ అదే విధ్వంసకర భావజాలంతో దేశాన్ని వెనుకకు లాగుతున్న మేధావులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆలోచనలతో దేశ సమైక్యతపై కుట్రలు పన్నుతున్న అలాంటి వారిని దిమాగీ నక్సల్స్ గా ప్రధాని అభివర్ణించడం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగించింది. ఇకపై అలాంటి ఆలోచన విధానం గల వారి ఆట కట్టించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ విధానాలను విస్మరించడం వేరు, కానీ దేశ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలు చేయడం వేరని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో దేశంలోని రాజకీయ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలు ఈ పదంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే అధికార పక్షం మాత్రం దీన్ని సమర్థిస్తూ ముందుకు సాగుతుంది. ఒకే ఒక్క పదం దేశవ్యాప్తంగా ఇంతటి తీవ్ర చర్చకు దారితీయడం ప్రస్తుత రాజకీయాల్లో సర్వత్రా విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యల ప్రభావం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఊహించని రీతిలో వేగంగా కనిపిస్తోంది. ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో దిమాగీ నక్సల్స్ పార్టీ పేరుతో కొత్త పేజీలు పుట్టుకొస్తుండటం సంచలనం సృష్టిస్తుంది. ఎక్స్ వేదికగా ప్రారంభించిన ఈ నూతన పేజీకి అతి తక్కువ సమయంలోనే వేలాది మంది ఫాలోవర్లు చేరుకోవడం విశేషం. ఆ పేజీకి సంబంధించిన బయోలో వ్యవస్థాపకుడి పేరును ఏకంగా వన్ దిమాగీ ఇండియన్ అని పేర్కొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే ఇన్స్టాగ్రామ్లోనూ ఇదే పేరుతో ప్రత్యేక ఖాతాలు క్రియేట్ చేసి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. వారి చిత్రాలు, వీడియోలను జత చేస్తూ విభిన్నమైన సెటైరికల్ కామెంట్లతో ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గతంలో రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇది కూడా మారుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఈ రకమైన వ్యంగ్య ధోరణులు వర్చువల్ ప్రపంచంలో సరికొత్త రాజకీయ పోరుకు తెరలేపాయి. యువత, నెటిజన్లు ఈ ట్రెండ్ను విపరీతంగా షేర్ చేస్తూ రకరకాల మీమ్స్ను వైరల్ చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే క్రమంలో ఇలాంటి కొత్త పేజీలు పుట్టుకొస్తుండటం రాజకీయ పరిశీలకులను సైతం ఆలోచనల్లో పడేసింది. ఎక్కడికక్కడ ఇంటర్నెట్ వేదికగా జరుగుతున్న ఈ చర్చ రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రధాని వాడిన దిమాగీ నక్సల్స్ అనే పదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ హోంమంత్రి పి చిదంబరం తొలిసారిగా స్పందించి రాజకీయాలను మరింత వేడెక్కించారు. తాను స్వయంగా ఒక దిమాగీ నక్సల్స్ గా ఉండటానికి ఎంతో గర్వపడుతున్నానని ఆయన బహిరంగంగా ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాటలు కోటలు దాటుతున్నాయట్లు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చిదంబరం వ్యాఖ్యల బాటలోనే మరికొందరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ముందుకు వచ్చి తాము సైతం దిమాగీ నక్సల్స్ అంటూ పోస్టులు పెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించే మేధావులను, రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకే ప్రధాని ఇలాంటి కుట్రపూరిత పదాలను ప్రయోగిస్తున్నారని వారు ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని, దాన్ని నక్సలిజంతో ముడిపెట్టడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈ ప్రకటన అధికార బీజేపీ వర్గాలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ప్రతిపక్షాలు కావాలనే అంశాన్ని తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు దేశ అభివృద్ధికి అడ్డు తగులుతూ మరోవైపు ఇలాంటి పదాలపై రాజకీయాలను చేయడం తగదని వారు హితవు పలికారు. ఇరు వర్గాల మధ్య మాటలిద్దం తారాస్థాయికి చేరడంతో పార్లమెంటరీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో స్పందిస్తూ వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కేవలం హింసా మార్గాన్ని ఎంచుకున్న సాయుధ మావోయిస్టులను, వేర్పాటువాద శక్తులను మాత్రమే ప్రధాని ఆ పదంతో ఉద్దేశించారని ఆయన స్పష్టం చేశారు. ప్రసంగంలో ఎక్కడా ఏ ఒక్కరి పేరును కూడా ప్రస్తావించినప్పటికీ కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. గతంలో తప్పులు చేసిన నాయకులు ఇప్పుడు లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని ఉద్దేశాన్ని కావాలని తప్పుగా అర్థం చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కిరణ్ రిజిజు
ఫైర్ అయ్యారు. దేశాన్ని అస్థిరపరచాలని చూసే శక్తులకు కొమ్ము కాసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మేధావుల ముసుగులో దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేసేవారిని ప్రధాని మోదీ హెచ్చరించారని ఆయన పునరుద్ఘాటించారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించే వారిని ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి కోశారు. కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటనతో అధికార విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ముదిరిన పాకాన పడింది. మొత్తంగా చూస్తే దిమాగీ నక్సల్స్ అనే ఈ సరికొత్త పదం ప్రస్తుత దేశ రాజకీయ యువనికను, సామాజిక మాధ్యమాలను పూర్తిగా శాసిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం దేశ భద్రత మరియు భావజాల నియంత్రణపై దృష్టి పెడుతుంటే, మరోవైపు ప్రతిపక్షాలు దీని భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తున్నాయి. వర్చువల్ ప్రపంచంలో పుట్టుకొస్తున్న కొత్త పేజీలు, సెటరికల్ కామెంట్లు రాబోయే ఎన్నికల రాజకీయంపై ముందే సంకేతాలిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ సైద్ధాంతిక పోరు ప్రజల ఆలోచన విధానాన్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తూనే ఉంది.